ఐడిటీవీ మన ఉనికి మన వాణి. నమస్తే. ఇలాంటి వ్యాపారం ఎక్కడా చూసుంటారు. అవును, మనోడికి వచ్చిన ఐడియా అంతా ఇంత కాదు, బుర్ర బద్దలైపోవాల్సిందే. అవును, ఇప్పటి వరకు కూడా చాలా బిజినెస్లు చూసాం. మన ప్రపంచంలో ఎన్ని బిజినెస్లు చూడాలో అన్ని వినుంటారు, కొన్ని చూసుంటారు, కొన్ని ఎక్కడైనా చదవటమో లేకపోతే తెలుసుకోవడం చేసుంటారు. కానీ ఇప్పుడు మీరు వింటున్న వ్యాపారం మాత్రం మీ జీవితంలో ఇప్పటివరకు చూసుండరు, ఇంకా ముందు కనిపించదు కూడాను. అవును, మనోడి పేరు పృథ్వీరాజ్. ముంబై బీచ్లో ఒక ఫ్లెక్సీ కార్డు పట్టుకొని కూర్చున్నాడు. సరే, ఫ్లెక్సీ కార్డే కదా, మనకేంటి సంబంధం దాంతో, ఏదో వ్యాపారం చేసుకుంటున్నాళ్లే అనుకొని అక్కడికి వెళ్ళిన చూసిన వాళ్ళకి మైండ్ బ్లాక్ అయింది. ఆ బోర్డు మీద ఏ రాసిందో తెలుసా? మీ కష్టాలు ఏవైనా సరే, కన్నీళ్ళు ఏవైనా సరే, బాధలు ఏదైనా సరే నాతో చెప్పుకోవచ్చు, నాతో పంచుకోవచ్చు. అవును, మీ ఒక్కొక్క కష్టానికి, ఒక్కొక్క బాధకి ఒక్కొక్క రేటు ఫిక్స్ చేశాడు మనోడు. అవును, బాధలు చెప్పుకోవడానికి లేని వాళ్ళకి, బాధలు చెప్పుకుంటే వినని వాళ్ళకి, అసలు వాళ్ళ బాధలను పట్టించుకుని వాళ్ళకి మనోడు ఒక ఆపద్ బాంధవులా తయారయ్యాడు. మీ కష్టం ఏదైనా సరే, మీ ఇబ్బంది ఏదైనా సరే నేను వింటాను. గంటకో రేటు అంటూ బోర్డు మీద తన ప్రైజ్ను మెన్షన్ చేస్తూ కూడా బీచ్లో కూర్చొని, రండి బాబు రండి, మీ కష్టాలు వినడానికి నేనున్నా, మీ కష్టాలు చెప్పుకోండి, మీకు నచ్చినట్టు ఏడవండి, ఏడిచినోడికి ఏడిచినంత, మీ కష్టాలకి ఏడ్చుకునికి మీతో పాటు నేను ఏడుస్తా. ఏడుపుకు కూడా రేటు కట్టేశాడు మనోడు. ఒక్కొక్క ఏడుపుకి ఒక్కొక్క రకమైన రేటు. చిన్న బాధలు అయితే గంటకు 250 రూపాయలు, కొంచెం మధ్యంగా అటు ఇటుగా ఉన్న బాధలు చెప్పుకోవాలనుకుంటే 500. మీ కష్టం భారీ ఎత్తున ఉందనుకోండి, అది ఎంతో తెలుసా? సుమారు 1000 రూపాయలు వసూలు చేస్తున్నాడు మనోడు. అవును, ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి పేరే పృథ్వీరాజు. ముంబై బీచ్లో బోర్డు మీద తన వాట్సాప్ నెంబరు, ఫోన్ నెంబర్తో సహా ఒక ఫ్లెక్సీ బోర్డును రెడీ చేసి, మీకు బాధలు చెప్పుకోవాలన్నా, ఏడవాలన్నా, మీ కష్టాలు వినాలన్నా నేనున్నాను, నాకు చెప్పుకోవచ్చు, గంటకి ఇంత అంటూ రేటు ఫిక్స్ చేసి బోర్డు పట్టుకొని కూర్చున్నాడు. ఈ వ్యాపారం మామూలుగా సాగట్లేదంట, అవ్వలీలగా కిక్కిచ్చే రేంజ్లో వ్యాపారం ఒక రేంజ్లో వెళ్తోంది. అండ్ మనోడిని అసలు ఈ వ్యాపారం ఎందుకు పెట్టామని అడిగితే చెప్పిన సమాధానం కూడా మైండ్ బ్లాక్. ఎవరి కష్టాలు వినడానికి ఎవరు ఉండరు కదా, అలాంటి వాళ్ళ కోసం నేనున్నాను, వాళ్ళ కష్టం ఏదైనా సరే నేను వింటా, నేను పంచుకుంటా, ఏడుస్తాను కూడాను. ఏడుపుకి కూడా ఒక్కొక్క రకమైన ఏడుపుకి, చిన్నగా ఏడిస్తే 250, మధ్య రకంగా ఏడ్చారనుకోండి 500, ఇంకా పెద్దగా ఏడవాలనుకోండి 1000 రూపాయలు. వింటుంటే నవ్వు వస్తున్నప్పటికీ కూడా ఇది నిజం. ముంబై బీచ్లో ఒక వినూత్న వ్యాపారాన్ని, ముఖేష్ అంబానీ లాంటి వాళ్ళకు కూడా రాని ఐడియాతో మనోడు రంగంలో దిగిరిపోయి తను ప్రారంభించిన వ్యాపారాన్ని ఒక రేంజ్లో కిక్కిస్తున్నాడు, డబ్బులు కొల్లగొడుతున్నాడు అంతే. జనాలు వస్తున్నారా రావట్లేదా పక్కన పెడితే, మనోడు పెట్టిన వ్యాపారం మాత్రం ఇప్పుడు వైరల్గా మారింది దేశం అంతా.